మరిన్ని ఇంట్రెస్టింగ్ నోటిఫికేషన్స్ మరియు అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము అందించే ప్రతి అప్డేట్ మీ వరకు అందుతుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలంగాణ స్టేట్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీకి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో 6th క్లాస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా ఇక దానికి ఉన్నటువంటి ఫెసిలిటీస్ కూడా మనం తెలుసుకుందాము. రైట్, సో మరొకసారి వెల్కమ్ టు సూర్య టీవీ జాబ్స్. నా పేరు సిద్ధార్థ్. సో ఈరోజు మనము ఏకలవ్యకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ నోటిఫికేషన్ అఫీషియల్గా మనకు న్యూస్ పేపర్లో వచ్చింది. దానికి అనుసంధానంగా మనకు ఇలాంటి ఈ స్కూల్లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో మరి ఏ విధంగా ఫెసిలిటీస్ ఉంటాయి, అడ్మిషన్ ఏ విధంగా ఉంటుంది, అకాడమిక్స్ ఏ విధంగా ఉంటాయి, అంతేకాకుండా ఇక స్పోర్ట్స్ పరంగా ఏ విధంగా ఉంటుంది, చాలామందికి చాలా ప్రశ్నలు ఉంటాయి. సో దాని డీటెయిల్స్లో వెళ్ళే ప్రయత్నం ఒకసారి మనము ఈ నోటిఫికేషన్ని చూద్దాం. మనం అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం. ఇక్కడ అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది స్క్రోల్ అవుతుంది, మీరు చూస్తున్నారు. సో ఈ అఫీషియల్ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేసినట్టయితే సో మీకు ఈ విధంగా అఫీషియల్గా మనకు న్యూస్ పేపర్ కట్టింగ్ ఏదైతే ఉందో సో మనకు ఇది వచ్చిందన్నమాట. దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి 23 ఏకలవ్య గురుకుల పాఠశాలలు ఏవైతే ఉన్నాయో 2022-23 సంవత్సరానికి గాను 6వ తరగతిలోకి మనకు సీట్లు భర్తీ చేయడానికి మనకు నిర్ణయం తీసుకున్నారు. దానికి గాను ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే ప్రవేశ పరీక్ష సో మనకి విద్యార్థులకు అందరికీ ఆన్లైన్లో ఈ అప్లికేషన్ని దరఖాస్తు చేసుకోమని మనకి ఈ అఫీషియల్గా ఇవ్వడం జరిగింది. అయితే 3వ తారీఖు 2వ నెల 2022 అంటే ఫిబ్రవరి 3 నుంచి ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఫిబ్రవరి 28కి ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంటే మంత్ ఎండింగ్కి ఫిబ్రవరి మంత్ ఎండింగ్ కానీ ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎండ్ అయిపోతుంది. సో అఫీషియల్గా తెలంగాణ ఈఎంఆర్ఎస్ అని అంటారు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈఆర్ఎంఎస్ అని అంటారు. సో ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా మనం చేసుకోవచ్చు. సో ఇందులో ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అంటే అకాడమిక్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయని చూసుకున్నట్టయితే మనకి ఒకసారి మనం ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. ఆదిలాబాద్, కొమరం భీం, అదేవిధంగా ఆసిఫాబాద్, అదేవిధంగా కొత్తగూడెం జిల్లాలో ఉన్నాయి, నాగర్ కర్నూల్లో ఉంది, మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నాయి, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, అదేవిధంగా ఆదిలాబాద్లో, భద్రాద్రిలో, అంతేకాకుండా మనకు ఖమ్మం, మహబూబ్ నగర్, మహబూబాబాద్లో కూడా మనకు ఈ యొక్క ఫెసిలిటీస్ అనేది అంటే ఇన్స్టిట్యూషన్స్ అనేటివి మనకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇక అకాడమిక్స్ పరంగా వస్తే మరి ఏ విధంగా ఉంటుందనే మనం చూద్దాం. సో అకాడమిక్ పరంగా చూసినట్టయితే మనకు అఫీషియల్గా కూడా సో అకాడమిక్ పరంగా మనకు స్ట్రెంగ్త్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూసుకున్నట్టే దాదాపు 200 నుంచి 200 సీట్లు అంటే మనకి 200. సో ఒక్కొక్క స్కూల్లో మనకు అడ్మిషన్స్ వచ్చేసి 200 వరకు మినిమంగా ఉండే అవకాశం ఉంది. సో టోటల్గా 6480. సో 23 ఏవైతే ఏకలవ్య గురుకులాలు ఉన్నాయో దాంట్లో భాగంగా 6480 సీట్లు మనకు ఇక్కడ వేకెన్సీస్ అంటే ఈ పిల్లలకి యొక్క అడ్మిషన్స్ అనే ఆపర్చునిటీ అనేది ఉంది. అకాడమిక్ పరంగా చూసుకున్నట్టయితే అకాడమిక్ పరంగా మనకు అంతేకాకుండా యాక్టివిటీస్ ఏ విధంగా ఉంటాయి, మరి ఏ విధంగా పిల్లలకి ఫెసిలిటీస్ ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రైట్, చాలామంది కొన్ని క్వశ్చన్స్ ఉండేవి ఉంటూ ఉంటాయి. సో ఏదైతే ప్యానల్ అకాడమిక్ ఇన్స్పెక్షన్ అంటే ఇక్కడ కేవీఎస్ అదేవిధంగా జేఎన్విఎస్ సో ఏవైతే పబ్లిక్ స్కూల్స్ చాలా రెప్యుటేషన్ పబ్లిక్ స్కూల్స్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉన్నటువంటి నేషనల్ స్టాండర్డ్లో ఉన్నటువంటి ఏదైతే స్కూల్స్ ప్రొవైడ్ చేస్తావో అదే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని కూడా ఇక్కడ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టీచర్స్ కూడా అంతే క్వాలిటీగా ఉంటారు, స్టూడెంట్స్ కూడా మంచి ఫెసిలిటీస్ ప్రోగ్రామ్ అనేది మనకు ఈ ఏకలవ్య స్కూల్స్లో ప్రొవైడ్ జరుగుతుంది. అంతేకాకుండా స్పెషల్లీ నీట్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో లాంగ్ టర్మ్ కోచింగ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు బెస్ట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారో స్టడీస్లో వాళ్ళకి నీట్ కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైతే ఈ ఫెసిలిటీ అనేది మనకు హైదరాబాద్లో ఉంది అక్కడ స్పెషల్గా వీళ్ళకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే మనకు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక టాపర్స్ ఎవరైతే ఆన్లైన్ చాలా బాగా చదువుతున్నారో వాళ్ళకి ఆన్లైన్ కోర్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ప్రాక్టీస్ పరంగా కావచ్చు, సబ్జెక్ట్ పరంగా కావచ్చు, అంతేకాకుండా మల్టీ డైమెన్షన్ మెథడ్ ఇంకా ఏ విధంగా అయితే టాపర్ ఇంకా ఎక్సలెంట్గా మనకు రాణిస్తాడో దాంట్లో భాగంగా కూడా మనకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇక సమ్మర్ సమురాయ్ క్యాంపస్ అనేది మీరు చూస్తున్నారు స్క్రీన్ పైన.
ఈ విధంగా పిల్లలకి అబాకస్ కానివ్వండి, లేదంటే మనకు స్పెషల్లీ షూటింగ్ కానివ్వండి, సో ఈ విధంగా ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అది కూడా మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ప్రొవైడ్ జరుగుతుంది. అంతేకాకుండా ఇక 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ పిల్లల కోసం స్పెషల్గా వాళ్ళకి కేర్ తీసుకొని వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ని డిఫరెంట్ కెపాసిటీ పైన ఉంటారు, దానిపైన ప్రతి ఒక్క దానిపైన కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా భారత్ దర్శన్ అంటే మనకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్ ద్వారా పిల్లలకి అవుట్డోర్ ప్లేసెస్ని కూడా తీసుకుపోయి వాళ్ళకు అవుట్డోర్ ప్లేసెస్ని కూడా అంటే నాలెడ్జ్ ఇవ్వడానికి కూడా మనకు అవకాశం అనేది ఇక్కడ ఉందన్నమాట. మీరు చూస్తున్న ఫోటోగ్రాఫ్స్లలో సో ఈ విధంగా మనకు విజిటింగ్స్ కూడా భారత్ దర్శన్ అనే టీచర్స్, స్టాఫ్స్, అంతేకాకుండా స్పెషల్లీ గురుకులాలో ఉన్నటువంటి ఏవైతే సెక్రటరీస్ కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, సో వాళ్ళందరికీ ప్రోగ్రామ్ అనేది చేసి ఈ ప్రోగ్రామ్ అనే టూర్స్ అనేది పెట్టడం జరుగుతుందన్నమాట. ఇక అంతేకాకుండా ఒక 50 ట్యాబ్ ల్యాబ్స్ ఎవరైతే ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. ట్యాబ్స్ ద్వారా ఎడ్యుకేషన్ ఏదైతే అడ్వాన్స్గా టెక్నాలజీ ఏదైతే ఉందో దానికి అనుసంధానం కూడా మనకు 50 ట్యాబ్లు ఇవ్వడం జరుగుతుంది. సో సబ్జెక్ట్ స్పెషలైజ్ ఎడ్యుకేషన్ కంటెంట్ ఉంటుందల్లా, ఏదైతే సబ్జెక్ట్ పిల్లలకు అవసరమో ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఆ ట్యాబ్లలో ఇవ్వడం జరుగుతుంది. సో 50 ట్యాబ్ ల్యాబ్స్ ఉన్నాయి. సో ఆ ల్యాబ్స్లలో పిల్లలకు స్పెషల్గా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఫైనాన్షియల్ అకౌంటింగ్ సిస్టమ్ ఇక్కడ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ద్వారా వీళ్ళకు అకౌంట్స్ ఏ విధంగా మెయింటైన్ చేయాలనే విషయం కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ స్టూడెంట్ అకాడమిక్ కంప్లీట్ మానిటరింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ అటెండెన్స్ కానివ్వండి, వాళ్ళ పర్ఫార్మెన్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, అంతేకాకుండా స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్, టీచర్స్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా ఇక్కడ అకాడమిక్ ఓవరాల్గా స్టూడెంట్స్ ఏ విధంగా ఉన్నాడు, ముందు ఎలా ఉన్నాడు, తర్వాత ఏ విధంగా ఉన్నాడు అది కంప్లీట్ ఈ పిల్లల యొక్క డేటాని మనకు రికార్డ్ చేసి పెట్టడం జరుగుతుంది. అంతేకాక అన్నపూర్ణ సాఫ్ట్వేర్ ఇక్కడ దాని ద్వారా మానిటరింగ్ చేస్తూ పిల్లల యొక్క డైట్ ఏ విధంగా ఉంది, పిల్లలు ఏ విధంగా ప్రతిరోజు ఫుడ్ తింటున్నారు, సో వాళ్ళ యొక్క మానిటరింగ్ కూడా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక E+ క్లబ్ ఏదైతే స్పెషల్లీ ఉందో ఈ క్లబ్ అనేది మనకు పిల్లల యొక్క కాన్ఫిడెన్స్ ఏవైతే ఇంగ్లీష్లో మాట్లాడడానికి పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారో సో వాళ్ళ కోసం అనేది స్పెషల్గా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ పెట్టడం జరుగుతుంది. ఆ ప్లాట్ఫామ్ ద్వారా పిల్లలకి ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేయించి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ని వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా కూడా నేర్పించడం జరుగుతుంది. అంతేకాకుండా పిల్లల యొక్క కేటగిరీస్ ఏ విధంగా ఉంటుందో వాళ్ళ కెపాసిటీని బిల్డప్ చేసే ప్రోగ్రామ్స్ కూడా డిఫరెంట్గా మనకు ఏకలవ్య గురుకులాలలో ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో వాళ్ళ ప్రిన్సిపల్స్ ద్వారా కానివ్వండి, సో ఇక్కడ TTWRES సో తెలంగాణ స్టేట్ గురుకులాలలో ఉన్నటువంటి వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో సొసైటీలలో పిల్లలకి ఈ యొక్క ఎక్స్పీరియన్స్ని వాళ్ళ ప్రిన్సిపల్ ద్వారా లేదంటే వాళ్ళకు ఒక ప్రమోషన్ చేస్తూ వాళ్ళ యొక్క టీచర్స్ ద్వారా కానీ మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా పిల్లలకి కరాడీ పత్ అనే ఒక స్పెషల్ స్కిల్స్ని ప్రొవైడ్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్లేవే మెథడ్, సో ఆడుతూ పాడుతూ పిల్లలు ఏ విధంగా నేర్చుకోవచ్చు, సో సాంగ్స్ కానివ్వండి, స్టోరీస్ కానివ్వండి, యాక్షన్ కానివ్వండి, ఆడియో కానివ్వండి, యానిమేషన్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, పిల్లల యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఏ విధంగా డెవలప్ చేయొచ్చు అనేది మనకు ఈ ఏకలవ్య స్కూల్స్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు చూడొచ్చు పిల్లలు అంతా ఉత్సాహంగా ఆడుతూ పాడుతూ సో మనకి ఫోటోలలో చూస్తున్నట్టు ఆ విధంగానే మనకు శ్రద్ధగా తీసుకొని పిల్లల్ని ఆ విధంగా తయారు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా అనుకూర్ క్లబ్ యాక్టివిటీస్, సో ఇక్కడ హిందీ లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేయడానికి ఆ యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్టూడెంట్స్లలో ఇంప్రూవ్ చేయడానికి మనకు రాజ్యసభ యొక్క మీటింగ్స్ కానివ్వండి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళ యొక్క లాంగ్వేజ్ అనేది ఇంప్రూవ్ చేయడానికి ఇక్కడ గొప్పగా అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే పిల్లలు సో రాష్ట్రానికి సంబంధించినవి కాకుండా దేశంలో ఉన్నటువంటి దేశ భాష హిందీ కాబట్టి నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి ఆ భాష పైన కూడా పట్టు ఉండాలి పిల్లలకి. రేపు రానున్న రోజులలో పిల్లలు వేరే రాష్ట్రాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి సో మన రాష్ట్రం యొక్క భాష కాకుండా దేశ భాష కూడా నేర్చుకోవాలని చెప్పేసి సో ఇక్కడ అంకుర్ క్లబ్ యాక్టివిటీస్ పెట్టి వాళ్ళ యొక్క హిందీ లాంగ్వేజ్ కూడా ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. ఇంకా అంతేకాకుండా
ఇక మనకు సైన్స్ ఫేర్ ప్రోగ్రామ్స్ కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. పిల్లల యొక్క టెంపర్ని అంటే అలా ఒక స్కిల్ని పెంచడం జరుగుతుంది. అట్లాంటి అట్మాస్ఫియర్ని సొసైటీని మనకు ఏకలవ్య స్కూల్స్లలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో పిల్లలు నార్మల్ స్కూల్స్కి తీసుకోకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండేటట్టు ఇక్కడ లెర్నింగ్ అనేది అంతేపాటు లెర్నింగ్తో స్కిల్స్తో పాటు పిల్లల్ని ఒక గొప్ప ఉన్నత స్థాయిలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రయత్నమే కాదు, సక్సెస్ఫుల్గా అచీవ్ చేస్తుంది. అంతేకాకుండా వైల్ లెర్నింగ్ యూ విల్ లెర్న్, ఇక్కడ ఎర్న్ వైల్ యువర్ లెర్నింగ్, ఇక్కడ ఒక గొప్ప అవకాశం ఏంటంటే పిల్లలు చదువుతూనే డబ్బులు సంపాదించే ఒక గొప్ప అవకాశాన్ని కూడా ఇక్కడ మనకు ఏకలవ్య ద్వారా క్రియేట్ చేస్తూ ఎవరైతే బ్రిలియంట్ స్టూడెంట్స్ ఉన్నారో, చాలా మెటిక్యులర్ స్టూడెంట్స్ అంటే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, వాళ్ళ దగ్గర టీచింగ్ స్కిల్ ఎవరైతే ఉందో సో అట్లాంటి స్టూడెంట్స్ని ఎంచుకొని సో ఎఫెక్టివ్గా వాళ్ళ యొక్క టీచింగ్ని ఎఫెక్టివ్గా ఒక ఆపర్చునిటీ ఒక టీచర్ లాగా క్రియేట్ చేసి పిల్లలకు ఒక గొప్ప అవకాశం ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి మన టీవీ అనేది ఏదైతే మనకు గవర్నమెంట్ ద్వారా ఉన్నటువంటి మన టీవీ అయితే ఉందో తెలంగాణ గవర్నమెంట్ పిల్లలకి అవకాశం ఇచ్చి పిల్లలే సొంతంగా టీచింగ్ చెప్పేటువంటి అవకాశాన్ని ఇచ్చి వాళ్ళకు అలాంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా మనకు ఏకలవ్య గురుకుల స్కూళ్ళల్లో పెంచే అవకాశం ఉంది. సో ఇక యాన్యువల్ స్పోర్ట్స్ మీట్కి వచ్చినట్టయితే సో ఓవరాల్గా మనకు ఏవైతే రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయో అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ని ఇక్కడ ఒక లీగ్గా చేసి స్పోర్ట్స్ అదేవిధంగా గేమ్స్ సో పిల్లలకి కండక్ట్ చేసి జిఎంసి బాలయోగి స్టేడియంలో గచ్చిబౌలిలో ఉన్నటువంటి స్టేడియంలో ఈ యొక్క స్పోర్ట్స్ మీట్స్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. సో ఇక్కడ పిల్లలకు చదువుతో పాటు విజ్ఞానంతో పాటు మనకు ఆటలలో కూడా అవకాశం ఉంటుంది. ఇక అంతేకాకుండా పిల్లలకి కిచెన్ గార్డెనింగ్ ఏ విధంగా చేసుకోవచ్చు, ల్యాండ్ ఏదైతే ఖాళీగా ఉందో దాన్ని ఏ విధంగా డిజైన్ చేసుకోవచ్చు, కల్టివేషన్ ఏ విధంగా చేయొచ్చు, సో అలాంటి చిన్న చిన్న పరికరాలతో వాళ్ళకు సెటప్ని ముందు నుంచే సొసైటీ పైన ఒక మంచి అవగాహన వాతావరణం పైన ఒక మంచి అవగాహన క్రియేట్ చేయడానికి మనకు కిచెన్ గార్డెనింగ్ కూడా మనకు పిల్లలకు నేర్పించడం జరుగుతుంది. అంతేకాకుండా మోడల్ యునైటెడ్ నేషన్స్ ఒక అవేర్నెస్ని క్రియేట్ చేసి సో ప్రపంచ దేశాలలో ఎలాంటి నాలెడ్జ్ అయితే ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉందో ట్రెండ్ ఎట్లా నడుస్తుందో దానిపైన కూడా అవగాహన ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఆఫ్ స్కూల్స్ కౌన్సిలింగ్ అంటే ఇక్కడ చిన్నపిల్లలకు అంటే స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్టూడెంట్స్ ఎంపవర్ వాళ్ళకు వాళ్ళే స్వతహాగా వాళ్ళ ఒక ఎంటైర్ ఇన్స్టిట్యూషన్లో ఒక కౌన్సిల్ ఏర్పాటు చేసుకొని ఆ గ్రూప్లో ఒక క్యాప్టెన్ ఉంటాడు, వైస్ క్యాప్టెన్ ఉంటాడు, హౌస్ క్యాప్టెన్ ఉంటాడు, అదేవిధంగా హౌస్ వైస్ క్యాప్టెన్ ఉంటాడు, సో లిటరసీ సెక్రటరీ ఉంటాడు, స్పోర్ట్స్ సెక్రటరీ ఉంటాడు, కల్చర్ సెక్రటరీ ఒక గ్రూపుగా ఏర్పడి వీళ్ళ యొక్క కౌన్సిల్ ఏదైతే ఉందో ఆ కౌన్సిల్ ద్వారా పిల్లలే స్వంతంగా లీడర్షిప్ క్వాలిటీస్ని పెంచే అవకాశం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పిల్లల్లో కేవలం ఎడ్యుకేషనే కాదు సొసైటీలో రేపు రావాలంటే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉండాలనే ఒక గొప్ప ఉద్దేశంతో ఏకలవ్య స్కూల్స్లో ఈ విధంగా కూడా మనకు ట్రైనింగ్ చేయడం జరుగుతుంది పిల్లల్ని. సో ఫ్లాప్రెడ్ క్లాసెస్ సో ఒక మోడల్స్ని క్రియేట్ చేయడం, దాన్ని ఆ మోడల్స్ని కన్వే చేయడం, టీచింగ్లో చేయడం, సీసీ ప్యాటర్న్లోకి అనుగుణంగా ఏవైతే మోడల్స్ ఉంటాయో సో క్లాస్ టీచింగ్ మోడల్స్ ఏవైతే ఉంటాయో సో దాంట్లో అనుసంధానం చేస్తూ మనకు మోడల్స్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా సో పిల్లలలో ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయడం, ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం, సో ఆర్ట్స్ ఆఫ్ పేరెంటింగ్, అదేవిధంగా ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటి, ఎడ్యుకేషన్ వల్ల లాభాలు ఏంటి, దానివల్ల వచ్చేటువంటి మనకు ప్రయోగాలు ఏంటి అనేది దానిపైన కూడా మనకు గొప్పగా ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా గెస్ట్ ప్రోగ్రామ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ విలేజ్లలోకి వెళ్ళి అదేవిధంగా స్టూడెంట్స్ యొక్క విలేజ్లోకి వెళ్ళి పేరెంట్స్తో ఇంటరాక్షన్ కావడం, మాట్లాడడం, సో స్టూడెంట్ యొక్క వెళ్ళి వాళ్ళ విలేజ్లోకి వెళ్ళి నేటివ్ విలేజ్ ఏదైతే ఉందో అక్కడ వెళ్ళి సో వాళ్ళు సెలెక్ట్ చేసుకొని టీచర్ని సెలెక్ట్ చేసుకొని ఆ విలేజ్లోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. అంటే ఈ విధంగా సొసైటీలో కూడా మనకు నాలెడ్జ్ కావాలి కాబట్టి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా అవసరం కాబట్టి మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక హెల్త్ సర్వీస్కి వచ్చిన 24/7 పిల్లల యొక్క బాగోగులు చూసుకోవడానికి కూడా మనకు సెంట్రలైజ్డ్ కమాండ్ సెంటర్ హైదరాబాద్లో ఉంటుంది. డైరెక్ట్గా ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న స్టూడెంట్ డైరెక్ట్గా అప్రోచ్ కావచ్చు.
సో ఆ విధంగా మనకు ఎడ్యుకేషన్ కాదు, స్పోర్ట్సే కాదు, అంతేకాకుండా పిల్లల యొక్క ఫుడ్డే కాదు, హెల్తే కాదు, అంతేకాకుండా పిల్లల యొక్క ఏ విధంగా ఉన్నారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే హెల్త్ ఫెసిలిటీ కూడా మనకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇక చూసినట్టయితే న్యూ క్వాలిటీ పాలసీస్ ఏవైతే సెమినార్స్ కావండి డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, సో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, మంచి మంచి నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ ఎడ్యుకేషన్స్ ఏవైతే ఉన్నాయో, సో వారి యొక్క ఇన్నోవేటివ్ టీచింగ్ ఎక్స్పీరియన్సెస్ని కూడా ఇక్కడ బెస్ట్గా ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక ల్యాప్టాప్ ఎవరైతే బాగా చదివారో పిల్లలు, సో ఇక్కడ ల్యాప్టాప్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది. ఐఐటీలో అచీవర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి 50,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ ఇస్తూ, అంతేకాకుండా ఒక డెల్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రముఖమైన కంపెనీకి సంబంధించిన ల్యాప్టాప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో పిల్లలకు రివార్డ్ ప్రోగ్రామ్ లాంటి ప్రోగ్రామ్స్ కూడా మనకు ఏకలవ్య స్కూల్స్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఒక గొప్ప అవకాశం. అంతేకాకుండా మిషన్ కోడింగ్ సిస్టమ్ ఇప్పుడు రానున్న రోజులలో మనకి రోబోటిక్ సిస్టమ్ రాబోతుంది కాబట్టి, సో అంతా కంప్యూటర్ మయం కాబోతుంది కాబట్టి ఇక్కడ కంప్యూటర్స్లో బేసిక్ నాలెడ్జ్ ఇస్తూనే కోడింగ్ సిస్టమ్ని నేర్పిస్తూ యాప్స్ ఏ విధంగా డెవలప్ చేయాలి, వెబ్సైట్స్ ఏ విధంగా డెవలప్ చేయాలి, గేమ్స్ ఏ విధంగా డెవలప్ చేయాలి, సాఫ్ట్వేర్ ఏ విధంగా డెవలప్ చేయాలి, కోడింగ్లో ఉన్నటువంటి లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో C++, PHP, పైథాన్, HTML ఇట్లాంటి లాంగ్వేజెస్ కూడా నేర్పడం జరుగుతుంది. సో కంప్యూటర్ కోడింగ్ ప్రోగ్రామ్స్ని పిల్లల్లో డెవలప్ చేయడం ద్వారా వాళ్ళు ప్రాబ్లమ్స్ ఏవైతే వస్తాయో ప్రాబ్లమ్స్ కంప్యూటర్స్లో లాజికల్ థింకింగ్ కానివ్వండి, ప్రాబ్లమ్స్ యొక్క సొల్యూషన్స్ చేయొచ్చు, క్రిటికల్ థింకింగ్. ఈ రోజుల్లో చాలామంది విద్యార్థులు ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నట్టే చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి కాకుండా మనకు సొల్యూషన్స్ తాను సొంతంగా ఇండిపెండెంట్గా ఎట్లా ఆలోచించుకోవచ్చు అనేది మనకు ఈ యొక్క మిషన్ కోడింగ్ సిస్టమ్ ద్వారా పిల్లలకు నేర్పడం జరుగుతుంది, రైట్. అంతేకాకుండా పిల్లలకి ఉత్సాహం పెంచడానికి మనకు ఫీల్డ్ ట్రిప్స్, స్పెషల్లీ ఫీల్డ్ ట్రిప్స్ పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ టీచర్స్తో పాటు పిల్లల్లో ఇంకా అడ్వాన్స్గా పిల్లలు సో ఫీల్డ్ ట్రిప్ పెట్టడం వల్ల ఇంకా బాగా నేర్చుకుంటారు న్యాచురల్గా. సో పిల్లలు వెళ్ళి నేర్చుకుంటారు కాబట్టి ఇక్కడ అకాడమిక్స్ పరంగా ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో, అంతేకాకుండా ఇక రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో, అగ్రికల్చర్ ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో, అంతేకాకుండా డైవర్స్ ఎకోసిస్టమ్కి సంబంధించి మ్యూజియంస్ కానీ, లైబ్రరీస్ కానివ్వండి, ఆర్కాలజిస్ట్ సెంటర్ కానివ్వండి, ఇండస్ట్రియల్ పార్క్స్ కావచ్చు, ఏరియా ఆఫ్ హిస్టారికల్ ప్లేసెస్ కావచ్చు. సో ఈ విధంగా ఇన్ని ప్లేసెస్కి తీసుకెళ్ళి వాళ్ళకు విజ్ఞానాన్ని పంచే అవకాశం ఇక్కడ ఉంది. అంతేకాకుండా గ్రీన్ గురు అనే ప్రోగ్రామ్ని పిల్లలకి ఒక మంచి అవకాశం ఇచ్చి వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్, టాలెంట్, బ్రైట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, సో ఎక్సలెన్స్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపిస్తారో గ్రీన్ గురు అనే ప్రోగ్రాంలో, దాని ద్వారా స్పెషల్గా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి దానిపైన మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఏ విధంగా టీచింగ్ స్టాఫ్ ద్వారా ఇచ్చి, దాంతోపాటు గ్రీన్ గురు అనే 33,500 రూపాయలు మంత్లీ వీళ్ళకి ఎఫర్ట్స్ ఇస్తూ సో స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుందన్నమాట. గ్రీన్ గురు అనే ప్రోగ్రాం ద్వారా ఒక స్టూడెంట్కి పర్ మంత్ 3,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా లెక్చర్స్ ఆఫ్ లైఫ్, సో లెక్చర్స్ ఆఫ్ లైఫ్ అనే ప్రోగ్రాం పెట్టి ఇన్వైటింగ్ ద గైడ్స్, ఎక్స్పర్ట్స్ని, ప్రొఫెషనల్స్ని, ఎక్కడైతే మంచి మంచి ప్రొఫెషన్స్ ఉన్నారో, మంచి విషయాలు ఎక్కడైతే చెప్తారో, సో దానికి సంబంధించినటువంటి ప్రతిరోజు మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి సో లెక్చర్స్ ఆఫ్ లైఫ్ ప్రోగ్రాంలో మనకు మెయిన్ మోటో ఇక్కడ ఏంటంటే పిల్లలకు ప్రతిరోజు ప్రతి ఒక్క సమస్య ఉంటుంది, ఆ సమస్యని ఏ విధంగా మనము ఓవర్కమ్ కావచ్చు అనేది దానిపైన మనకు ఈ ప్రోగ్రాం అనేది ఉంటుంది. అంతేకాకుండా ఇక లిటర్ ఫ్రీ అనే గ్రీన్ వారియర్ ప్రోగ్రామ్, దీని ద్వారా మనకేంటంటే పిల్లలకి సెన్సిటివ్ ఉన్నటువంటి పిల్లలు ఏవైతే ఉన్నారో వీళ్ళకు ఒక మంచి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసి సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనము ట్యాకిల్ చేయొచ్చు అని సో ఎన్విరాన్మెంటల్ యాక్టివిటీస్ పైన కూడా మనకు ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేసి ఉంటుందన్నమాట. సో అంతేకాకుండా ఇక మాడ్యులర్ టీచింగ్స్ అంటే ఇక్కడ చూసినట్టయితే టీచర్స్ ఒక రికగ్నైజ్ వాళ్ళ టీచింగ్ లెర్నింగ్ టెక్నిక్స్ని ఎక్కడైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కంట్రీస్లలో ఏవైతే ఉన్నాయో న్యాచురల్ సైన్స్ కావచ్చు, బయాలజికల్ కానీ, మెడికల్ ఎడ్యుకేషన్ కానీ, సోషల్ సైన్స్ కానీ, కంప్యూటర్ ఎడ్యుకేషన్ కానీ
సో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో దాని మోడల్స్ ఏవైతే బెస్ట్గా ఉన్నాయో ఆ మోడల్స్ని ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. సో తీసుకొని పిల్లలకు ఏ విధంగా అయితే బెస్ట్ ప్రోగ్రామ్ ఉంటుందో దాన్ని అడాప్ట్ చేసుకొని ఆ టెక్నిక్స్ని పిల్లలని ఇండివిజువల్గా గ్రో చేయడం, సో వారి యొక్క ఓన్ స్పేస్ని క్రియేట్ చేసి పిల్లల ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఏవైతే ఉంటుందో నార్మల్గా సో దానికి అడాప్ట్ చేస్తూ పిల్లల్ని ఒక గొప్ప డిజైనింగ్ యూనివర్సల్ రికగ్నైజేషన్ ఫినామినా అనే థాట్స్లోకి తీసుకెళ్లి పిల్లల్ని ఆ విధంగా తయారు చేయడం జరుగుతుంది. సో వాయిస్ ఫర్ గర్ల్స్ అనే ప్రోగ్రామ్ ఇక్కడ యూనిక్గా సమ్మర్ క్యాంప్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అడల్ట్స్ ఎవరైతే ఉన్నారో యంగ్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేయడం, రిప్రొడక్టివ్ హెల్త్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, హైజీనిక్ ఎలా ఉండాలి, సేఫ్టీగా ఎలా ఉండాలి, హ్యూమన్ రైట్స్ ఏంటివి, రైట్, పావర్టీ ఏంటి, బాడీ అవేర్నెస్ ఏంటి, స్పోకెన్ ఇంగ్లీష్ ఏంటి, లీడర్షిప్ ఎలా ఉండాలి, ఫ్యూచర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి, మనకు క్రిటికల్ థింకింగ్ ఏ విధంగా ఉండాలి, నెగోషియేషన్ స్కిల్స్ ఎలా మాట్లాడాలి, రైట్. సో ఎలాంటి ఛాలెంజెస్ వస్తే మనం ఏ విధంగా ఉండాలని మనకు గర్ల్స్కి ఈ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం. సో సొంతంగా స్వతహాగా ఇండిపెండెంట్గా ఎంపవర్ కావాలి, సో ఎవరిపైన డిపెండ్ కాకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళు ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలి, అదేవిధంగా వీటి నుంచి ఓవర్కమ్ కావడానికి మనకు ఒక ప్రోగ్రామ్ అనేది వాళ్ళ కోసమే డిజైన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ డిజిటల్ క్లాసెస్ కూడా ఇంటరాక్టివ్ క్లాసెస్ ఉంటాయి, ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, చాలా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో కాన్సెప్ట్ క్లియర్గా అర్థం చేసేలాగా డిజిటల్ ఎడ్యుకేషన్ మనకు ఇవ్వడం జరుగుతుంది. పిల్లలు తన సొంతంగా థింక్ చేసి దానికి ఒక సొల్యూషన్ని క్రియేట్ చేసేటువంటి సో బ్యూటిఫుల్ లెర్నింగ్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మిర్రర్ ప్రాజెక్ట్ మీరు ఇక్కడ అద్దాలలో చూస్తున్నారు. పిల్లలు అక్కడ ఫ్రంట్గా ఉండి వాడి యొక్క బాడీ లాంగ్వేజ్ని, వాడి యొక్క భాషను, ఫ్లూయెన్సీ ఎంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, ఎక్కడ తప్పులు చేస్తున్నాడు అనేది కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ కానివ్వండి. సో మిర్రర్ ముందు కూర్చొని తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ తాను చూస్తూ ఆనందిస్తూ, అంతేకాకుండా తన ఒక స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకునే ఒక మిర్రర్ ప్రోగ్రామ్ని కూడా ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. సో ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్స్ ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లెవెల్లో మనకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరిగింది. సో మనకు త్రూఅవుట్గా 23 ఏవైతే ఏకలవ్య స్కూల్స్ ఉన్నాయో దాంట్లో భాగంగా మనకు 6th క్లాస్కి సంబంధించినటువంటి మనం ఇప్పటిదాకా డీటెయిల్స్ చూసాం. ఒక్కసారి గ్యాలరీ చూద్దాం, ఎలాంటి ప్రోగ్రామ్స్ ఈవెంట్లో ఉంటాయి. సో చూసినట్టయితే ఏ విధంగా మనకు ఈ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో స్పెషల్లీ బాయ్స్ కంప్యూటర్ ల్యాబ్ ఉంటుంది, జిమ్స్ ఉంటాయి, విలేజ్ లెర్నింగ్ ఉంటుంది, విలేజ్లోకి వెళ్ళి కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని ప్లేసెస్కి విజిట్ చేయడం జరుగుతుంది, రైట్. కల్చర్ ఫెస్టివల్స్ ఉంటాయి, అంతేకాకుండా మనకు నేషనల్ వైడ్లో కానివ్వండి, నేషనల్ గేమ్స్లో కానివ్వండి. సో పిల్లలకు గొప్ప అవకాశం ఇక్కడ దొరుకుతుంది, వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ కూడా మనకు దొరకడం జరుగుతుంది, రైట్. సో మీరు చూడొచ్చు, బాయ్స్కి ఈ విధంగా మనకు జిమ్ ఫెసిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో పిల్లలు ఈ విధంగా ఉత్సాహంగా తన సొంతంగా ఒక యాక్టివ్నెస్ని వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు హెల్తీగా ఉండడానికి జిమ్ ఫెసిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక కంప్యూటర్ ల్యాబ్ ఫెసిలిటీ చూసినట్టయితే కూడా మనకు ఈ విధంగా మీరు చూస్తున్నట్టు స్క్రీన్ పైన ఈ విధంగా మనకు చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసి ఎక్స్పర్ట్స్తో మనకు టీచింగ్ చేయడం జరుగుతుంది, రైట్. సో ఈ చాలా అరుదుగా వచ్చే అవకాశం కాబట్టి ఎవరైతే తెలంగాణ స్టేట్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లలో పిల్లల్ని జాయిన్ చేయాలనుకున్న వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా పిల్లల్ని చేయొచ్చు. సో టీచర్స్ కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారు. సో 24/7 హెల్త్ సర్వీసెస్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లెవెల్లో కానివ్వండి, టీచింగ్లో ఎలాంటి తీసుకోకుండా, అదేవిధంగా మనకు ఎడ్యుకేషనే కాకుండా అటు మన సైన్స్ పరంగా కానివ్వండి, ఇప్పుడు వచ్చే రాబోయే ఫ్యూచర్లో మోడర్న్ ట్రెండ్కి సంబంధించినటువంటి కానివ్వండి, అన్ని విధాల ఒక స్టూడెంట్ని తయారు చేసి ఆల్రౌండ్ డెవలప్మెంట్ని పిల్లల్ని ఏకలవ్య రెసిడెన్షియల్ మోడల్ స్కూల్స్లో పిల్లల్ని తీర్చిదిద్దడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ తెలంగాణ స్టేట్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీకి సంబంధించి అప్డేట్. సో ఈ యొక్క అప్డేట్ని మరింత మందికి యూస్ఫుల్ అయ్యే ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి. అంతేకాకుండా మా వీడియోస్ని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సూర్య టీవీ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సూర్య టీవీ జాబ్స్.